పొట్టకూటి కోసం తెలుగు రాష్ట్రాల నుంచి దేశం కాని దేశం వెళ్లిన గల్ఫ్ కార్మికుల గోస తీరడం లేదు. ఉన్న ఊరిలో ఉపాధి కరువై పొట్ట చేత పట్టుకుని ఎంతో మంది గల్ఫ్ బాట పడుతున్నారు. ఎంతో కొంత సంపాదించకపోతామా అనే ఆశతో ఒక్కో రూపాయి కూడబెట్టుకుని కొందరు, అప్పులు చేసి మరికొందరు, ఆస్తులు అమ్ముకుని ఇంకొందరు గల్ఫ్ దేశాలకు వెళ్లి దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు. అక్కడ పని ఒత్తిడి తట్టుకోలేక శారీరక మానసిక హింసకు గురవుతూ దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. బ్రోకర్ల మోసాలకు బలైపోయి అప్పులు తీర్చలేక సరైన సంపాదన లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే ఏజెంటు చేతిలో మోసపోయి కువైట్ ఎడారిలో చిక్కుకున్న ఓ గల్ఫ్ కార్మికుడు గోడు వెళ్లబోసుకుంటున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. గల్ఫ్ దేశాల్లో కార్మికులు ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులను ఈ వీడియో కళ్లకు కడుతోంది. కువైట్లో మంచి జీతంతో ఉపాధి కల్పిస్తామని చెప్పి ఓ ఏజెంట్ తీసుకొచ్చి మోసం చేశాడని ఈ వీడియోలో గల్ఫ్ కార్మికుడు వాపోయారు. తనకు చెప్పిన పని కాకుండా ఇక్కడ వేరే పని చేయిస్తున్నారని, ఎడారిలో తీసుకొచ్చి పడేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మాట్లాడడానికి కూడా ఎవరూ ఉండరని, సేద తీరడానికి చెట్టు కూడా లేదని తెలిపారు. ఎడారిలో పశువులు, కుక్కలు, బాతులకు ఆహారం పెట్టడానికి, వాటి సపర్యలు చేయడానికి తనను ఇక్కడికి తీసుకొచ్చి పడేశారని రోధిస్తున్నారు. ఇక్కడ మోటార్లు, జనరేటర్లు పనిచేయడం లేదని చెప్పినా ఓనర్ పట్టించుకోవడం లేదని అన్నారు. 2 కిలోమీటర్లు నడిచి చెట్లకు నీళ్లు పోయాలని, భోజనం, నీళ్లు సరిగ్గా ఉండట్లేదని వాపోతున్నారు. ఏజెంట్కి ఫోన్ చేస్తే డబ్బులు కట్టమంటున్నాడని తెలిపారు. అయితే తన భార్య అంత డబ్బు తన దగ్గర లేదని చెబుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరైనా స్పందించి తనను కాపాడాలని వేడుకుంటున్నారు. ఎవరూ స్పందించకపోతే తాను 2 రోజుల్లో ఆత్మహత్య చేసుకోవడం తప్ప వేరే మార్గం లేదని తన గోడు వెళ్లబోసుకున్నారు. అక్కడి పరిస్థితులకు సంబంధించి ఓ వీడియో తీసి తనను ఎవరైనా కాపాడాలని చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నేను అడిగేవాడు లేదు సార్, ఈడ నా పరిస్థితి ఇట్లుండాది. నాకు దయచేసి ఎవరైనా సాయం చేయండి సార్. ఈ ఎడారి నుంచి నన్ను బయట వేసేయండి, ఇంటికి వచ్చేస్తాను. ఈడున్నానంటే నా వల్ల కావడం లేదు సార్. చూడండి, చుట్టుకారము ఒక చెట్టు లేదు, చామ లేదు, ఒక మనిషి మాట్లాడేవాడు కూడా లేడు సార్. ఈడ నాకు కనీసం మాట్లాడిచ్చేవాళ్ళు లేడు. నాకు నా బిడ్డలు గుర్తొస్తున్నారు, నేను బతకలేను సార్. ఈడ దయచేసి ఎవరైనా నన్ను సాయం చేయండి. ఈ కోవిడ్ నుంచి నన్ను బయటపడేయండి సార్. ఏం చెప్పినా కూడా ఏజెంట్ కూడా కానీ నా మాట వినడం లేదు సార్. డబ్బులు కట్టు అంటున్నారు. నా కాడ అంత డబ్బులు లేదు. ఏం చేసేది సార్? నేను కూలి చేసుకుంటేనే పని జరుగుతుంది. ఏదో ఇక్కడ నాకు చెప్పిండే పని వచ్చేసి వేరే, ఇక్కడ చేపిస్తుండే పనులు వేరే. ఎవరికి అడిగినా నాకే పట్టించుకోవడం లేదు సార్. నా వల్ల కావడం లేదు. ఎవరైనా దయచేసి నన్ను అటు గడ్డకేయండి సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను. లేదంటే ఇంకొక రోజు 2 రోజులు చూసి నేను నా వల్ల కావడం లేదు. మీకు ఎవరికన్నా కానీ దయ ఉంటే నా పైన కొద్దిగా దయ చూపించండి. ఎందుకంటే ఇంటికి వచ్చి కూలో నాలో చేసుకునైనా బతుకుతా. కానీ 10 నుంచి సాయంత్రం దాకా ఒకటే పని ఉంటుంది. నా వల్ల కావడం లేదు. కనీసం ఇక్కడ మాట్లాడిచ్చేవాడు కూడా లేడు సార్. నా కర్మ వద్దు. ఇక్కడ నేను ఎంత బాధపడతానంటే అంత బాధపడతాను. మా భార్యకి ఫోన్ చేసి చెప్తే నాకా డబ్బు లేదబ్బా, నేనేం చేసేది, నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి అందంటుంది. నాకు మీద ఎవరైనా దయ చూపించండి సార్. చూడండి, ఇక్కడ ఇసుక తుఫాను వస్తుంది సార్. ఆ రోజు వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళు రారు. ఇసుక తుఫాను ఉంటే రారు వాళ్ళు. ఈడ మేత వేయాలా, నీళ్లు పెట్టాలా, నీటికి మేత పెట్టాలా, నీళ్లు పెట్టాలి, అన్నీ చూసుకోవాలి సార్. కాబట్టి ఎవరైనా దయచేసి నా బాధ అర్థం చేసుకోండి.